హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ టెక్. ఈరోజు 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో చివరిగా అర్థాల పట్టికలో అర్థాలను ఒకసారి చూద్దాం. అంకె అంటే వశం అని అర్థం. అంగడి అంటే కొట్టు అని అర్థం లేదా దుకాణం. అంబుది అంటే సముద్రం. అఘము అంటే పాపము. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. అణగుట అంటే నశించుట. అతుల అంటే సాటిలేని. అధనాధనము అంటే ఆధునికము. అనర్గళంగా అంటే ధారాళంగా లేదా అడ్డంకి లేకుండా. అనుకరించు అంటే మరొకరు చేసినట్లుగా చేయు. అనుగుణము అంటే తగిన విధంగా. అన్వేషణ అంటే వెతుకుట. అబ్ధి అంటే సముద్రం. అర్థించి అంటే వేడుకొని. అలరించు అంటే ఆనందింపజేయు. అవగతము అంటే తెలియబడినది. అశ్వము అంటే గుర్రము. అసువులు అంటే ప్రాణాలు. ఆకృతి అంటే ఆకారం. ఆచరణ అంటే నిజ జీవితంలో అమలు చేయడం లేదా నడత. ఆజ్ఞ అంటే ఆనతి. ఆత్మవిశ్వాసం అంటే తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం. ఆనందపరవశుడు అంటే ఎక్కువ ఆనందం పొందినవాడు. ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు. ఆపద అంటే ప్రమాదం. ఆప్యాయత అంటే ప్రేమ, ప్రీతి. ఆలి అంటే భార్య. ఆవశ్యకత అంటే అవసరం. ఆశ్రయించు అంటే నమ్ముకును. ఆశ్రితులు అంటే ఆశ్రయించిన వారు. ఇంకుట అంటే ఎగిరిపోవుట. ఇంతి అంటే స్త్రీ. ఇమ్ముగా అంటే కుదురుగా లేదా స్థిరంగా. ఉచ్చు అంటే పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టే ఉరి. ఉచ్చులో పడింది అంటారు కదా. ఉజ్వల అంటే బాగా ప్రకాశించు. ఉత్తరీయం అంటే కండువ. ఉదకము అంటే నీరు. ఉబలాటం అంటే కుతూహలం. ఒక పని చేయాలనే తొందరతో కూడిన కోరిక ఉబలాటం. ఏకభుక్తులు అంటే ఒక్క పూట మాత్రమే తినేవారు. ఎడబాయు అంటే వేరగు అంటే ఎడబాసర్ అంటే వేరయ్యాడు. ఎలమి అంటే సంతోషం. ఎరుక అంటే జ్ఞానం. నెక్స్ట్ ఐశ్వర్యం అంటే సంపద. ఒద్దిక అంటే అనుకూలత, స్నేహం. వసకుట అంటే ఇచ్చుట. ఔన్నత్యం అంటే గొప్పతనం. కథనం అంటే యుద్ధం. కనమరుగు అంటే కంటికి కనిపించకుండా పోవు. కన్నుల పండగ అంటే చూడడానికి ఆనందంగా ఉండడం. కపటం అంటే మోసం. కపి అంటే కోతి. కర్తవ్యం అంటే బాధ్యత. కవి పుంగవుడు అంటే శ్రేష్టమైన కవి. కాంస్యం అంటే కంచు. కాలుడు అంటే యముడు. కాడు అంటే శ్మశానం, కాటికెళ్ళారు అంటారు కదా. కాలయముడు అంటే ప్రాణాలు తీసేవాడు. కావలి అంటే రక్షణ. కినియు అంటే కోపించు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. కినియు అంటే కోపించు. కూడు అంటే అన్నం. కూరిమి అంటే స్నేహం. కృతజ్ఞతలు అంటే ధన్యవాదాలు. కేరింత అంటే నవ్వు, సంతోషంలో చేసే ధ్వని. కోటీరము అంటే కిరీటము. కోమలి అంటే అందమైన స్త్రీ. కోలాహలము అంటే హడావుడి. గండం అంటే ప్రమాదం. గిరాకీ అంటే వెల ఎక్కువ. కొనుగోలుదారులకున్న ఆసక్తిని గిరాకీ అంటారు. ఘట్టం అంటే సందర్భం, తీరు. చారెడు అంటే కొద్దిగా చెయ్యి వంపినప్పుడు ఏర్పడే పరిమాణం, ఒక చేతిలో పట్టినన్ని. చారెడు. చిక్కం అంటే తీగలతో అల్లి పశువుల మూతికి తగిలించే బుట్ట. చిరస్మరణీయుడు అంటే నిత్యం స్మరింపదగినవాడు అని అర్థం. చేజారిపోవు అంటే దొరకకుండా పోవు అని అర్థం. చేటు అంటే కీడు అనర్థం. కీడు అనర్థం. జాగృతి అంటే మేలుకొలుపు. జాడ అంటే ఆనవాలు. జీవన శైలి అంటే జీవించే విధానం లేదా బతికే పద్ధతి. డెందము అంటే హృదయము. తనయ అంటే కూతురు. తనరు అంటే ప్రకాశము. తనూభవుడు అంటే కుమారుడు. తనువు నుంచి ఉద్భవించిన వాడు తనూభవుడు, కొడుకు. నెక్స్ట్ తర్కించు అంటే చర్చించు. తరుణము అంటే తగిన సమయం. తలపోయు అంటే ఆలోచించు. తహతలాడు అంటే ఆరాటపడు. తిలలు అంటే నువ్వులు. తీవ్రత అంటే ఆధిక్యం. తుల్యం అంటే సమానం. తెంపు అంటే సాహసం. తేటతెల్లం చేయు అంటే స్పష్టంగా వివరించడం. నెక్స్ట్ దత్త అంటే ఇవ్వబడిన. ధనజులు అంటే రాక్షసులు. దళం అంటే ఆకు. దాణ అంటే పశువులకు పెట్టే ఆహారం. దాశరథి అంటే శ్రీరాముడు. ద్వీపము అంటే ఏనుగు. ఇది లాస్ట్ టైం ఎగ్జామ్లో ఇచ్చాడు. ద్వీపము అంటే ఏనుగు. ద్వీపం అంటే 4 వైపులా నీటితో చుట్టబడిన భూమి. దుర్గతి అంటే చెడ్డ స్థితి. దుర్భరం అంటే భరింపలేనిది. దేదీప్యమానం అంటే ప్రకాశవంతం. దొరతనం అంటే పాలనాధికారం. దోచు అంటే అపహరించు. ధరణి అంటే భూమి. ధాటి అంటే దాడి. నారి అంటే స్త్రీ. నిక్కం అంటే నిజం. నిరాడంబరం అంటే ఆడంబరం లేని విధంగా. నిర్దేశం అంటే ఆజ్ఞ. నిర్దేశించాడంటే ఆజ్ఞ.
ఆజ్ఞాపించాడు అన్నట్టు. నిశ్చితాభిప్రాయం అంటే దృఢమైన అభిప్రాయం, గట్టి నిర్ణయం. నిష్ఫలం అంటే ప్రయోజనం లేనిది. నెమ్మి అంటే ప్రేమ క్షేమం, ఇది కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెమ్మి అంటే ప్రేమ క్షేమం. నెరి గురి సరైన లక్ష్యం, ఇది కూడా ఇంపార్టెంట్. నెరి గురి సరైన లక్ష్యం. నేరము, నెరి అనేది ఒకటే ఇవ్వచ్చు. నెరి అంటే సరి అయిన. నేరము అంటే తప్పు. పటాపంచలు అంటే పూర్తిగా తొలగిపోవు. పథకం అంటే ఆలోచన ప్రణాళిక. పరస్పరం అంటే ఒకరికొకరు. పరవ అంటే ప్రవాహం, ఇది కూడా ఇంపార్టెంటే. పరవ అంటే ప్రవాహం. పస్తు అంటే ఉపవాసం. పాటు అంటే ఆపద. ఈ పాటలు ఎందుకురా బాబు అంటారు కదా. పాటు అంటే ఆపద. పాతకం అంటే పాపం. పామరుడు అంటే తెలివిలేనివాడు. పారదని అంటే జరగదని. నెక్స్ట్ పీడ అంటే బాధ. పుంగవం అంటే ఎద్దు. పుంగవం అంటే ఏంటి? ఎద్దు. నెక్స్ట్ పుడుక అంటే పుల్ల. పుష్కలం అంటే అధికం. పుస్తే అంటే తాలిబొట్టు. పొంచి అంటే చాటును దాగి ఉండి. పొలతి అంటే స్త్రీ. పోరాటం అంటే యుద్ధం. నెక్స్ట్ పోరు అంటే యుద్ధం. ప్రజ్ఞాశాలి అంటే ప్రతిభ గలవాడు. ప్రతీక అంటే గుర్తు. ప్రతీతం అంటే ప్రఖ్యాతి నొందింది. ప్రతీతం అంటే ప్రఖ్యాతి నొందింది. ప్రభువు అంటే రాజు. ప్రస్తుతం అంటే ఇప్పుడు. ప్రాచీనం అంటే పూర్వకాలం, పురాతనం. ప్రాణం అంటే జీవం. ప్రారంభం అంటే మొదలు. బుధుడు అంటే పండితుడు. బుడతడు అంటే బాలుడు. భద్రం అంటే శుభకరం, శ్రేష్టం. భావన అంటే తలపు, ఆలోచన. భావి అంటే భవిష్యత్. భాస్కరుడు అంటే సూర్యుడు. భీతి అంటే భయం. భూషణంలో అంటే అలంకారాలు. భేదం అంటే తేడా. మాతృజనం అంటే అన్నదమ్ములు. మఖం అంటే నివాసం. మదం అంటే గర్వం. మదత్రయం అంటే విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. మనువు అంటే రక్షణ. మనువు అంటే రక్షణ. మనువు అంటే జీవించుట. మట్ట గుడిసె అంటే ఒక రకమైన చేప. మమకారం అంటే ప్రేమ లేదా నాది అనే భావం. మహనీయులు అంటే గొప్పవారు. మిన్నిక అంటే ఊరక, అప్రయత్నం. ముట్టుకోవడం అంటే తాకడం. మున్నీరు అంటే సముద్రం. మున్నీరు అంటే సముద్రం. కన్నీరు మున్నీరు అయిందంటారు కదా, అంటే కన్నీరు సముద్రం అయిందన్నట్ట. మున్నీరు అంటే సముద్రం. ముల్లె అంటే ధనం మూట. మెలకువ అంటే మేలుకొనుట లేదా జాగృతి. మేటి అంటే శ్రేష్ట. మేను అంటే శరీరం. మైత్రి అంటే స్నేహం. మొరాయించు అంటే మొండిబడు, ఎదిరించి. మొహమాటం అంటే జంకు, సంకోచం. మోళి అంటే రీతి, తరగతి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం. యాచకులు అంటే భిక్షకులు. రణం అంటే యుద్ధం. రమ్యము అంటే అందమైన. రాజద్రోహం అంటే రాజాపరాధం. రాట్నం అంటే నూలు వడికే యంత్రం. రాశి అంటే పోగు. రోకలు అంటే ధనం. రూపుమాపు అంటే నశించు లేదా అంతరించు. లేసు అంటే సులభం. వదనం అంటే ముఖం. వర్ధనం అంటే వృద్ధి. వలయాకారం అంటే గుండ్రంగా. వాత్సల్యం అంటే ప్రేమ. వ్రాత అంటే సమూహం. వ్రాత అంటే సమూహం. విక్రయించు అంటే అమ్ము. విచ్ఛిన్నం అంటే తునాతునకలు. విధూతం అంటే కంపించబడింది. విధూతము అంటే కంపించబడింది. విరసం అంటే రసం లేనిది. వివేకి అంటే తెలివైనవాడు. విహరిస్తున్నా అంటే తిరుగుతున్నా. వీడ్కోలు అంటే వెళ్ళడానికి ఇచ్చే అనుమతి. వెరచు అంటే భయపడు. వెరచు అంటే అర్థం భయపడు. వైరం అంటే శత్రుత్వం. సెన్సుపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు. శుంభత్ అంటే ప్రకాశించే. శుద్ధము అంటే పవిత్రము. సూర్యులు అంటే శౌర్యం కలవారు. శ్రేయస్సు అంటే శుభం. సాంక్రమిక వ్యాధులు అంటే అంటువ్యాధులు. సంఘాతం అంటే గట్టి దెబ్బ లేదా సమూహం. సంచితం అంటే కూడబెట్టినది. సాంప్రదాయం గతం నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారం. సంబరం అంటే సంతోషం. సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు, నాగరికత. సఖ్యంగా అంటే స్నేహంగా. సత్కవి అంటే మంచి కవి. సత్యమైనది అంటే నిజమైనది. సన్నతి అంటే పొగడత. సాక్షాత్కరించు అంటే ఎదుటకు వచ్చు. సాధిక అంటే సారథ్యం. సిరి అంటే సంపద. సుంత అంటే కొంచెం. సునాయాసం అంటే తేలిక. సువర్ణము అంటే బంగారం. సొంపు అంటే అందం. స్ఫూర్తి అంటే స్ఫురణం, ప్రకాశం. స్మరించు అంటే తలుచుకును. స్వాంతం అంటే హృదయం. స్వాంతం, రాధిక స్వాంతం అంటే రాధిక హృదయం అన్నట్టు. స్వాంతం అంటే హృదయం. స్మారకం అంటే స్పృహ. హరించు అంటే చంపు. హితము అంటే మేలు. హితుడు అంటే మేలు కోరేవాడు. హెచ్చు అంటే ఎక్కువ. నెక్స్ట్ పర్యాయ పదాలు. అఘము అంటే పాపము, దురితము అని అర్థం. పర్యాయ పదాలు. అధికము ఎక్కువ, మెండు. అనలం అగ్ని, వహ్ని. అబ్ది అంటే జలది, సముద్రం. అశ్వం గుర్రము, తురగం. ఇంతి స్త్రీ, వనిత. ఉదకము నీరు, జలం. ఉర్వి భూమి, వస్త. కన్ను నేత్రం, నయనము. కపి కోతి, మర్కటం. కుమారుడు
తనయుడు పుత్రుడు కూరిమి స్నేహం చెలిమి కాశీ వారణాసి అవిముక్తం డెందము హృదయము యథ తండ్రి జనకుడు పిత తరుణము సమయం కాలం ధనుజులు అసురులు రాక్షసులు దుఃఖము ఖేదం బాధ నంది వృషభం ఎత్తు నారి శ్రీ పొలతి పరులు ఒరులు ఇతరులు పామరుడు అగ్నుడు నీచుడు ప్రతీక గుర్తు చిహ్నం ప్రారంభం అంకురార్పణ మొదలు ప్రాచీనము ప్రాక్తనం సనాతనం భాస్కరుడు సూర్యుడు భానుడు ప్రాణం ఉసురు జీవం మకం బస నివాసం మదం గర్వం పొగరు మాత తండ్రి జనని మేను శరీరం దేహం మైత్రి నెయ్యం స్నేహం రణం పోరు యుద్ధం రథము తేరు స్యందనం రాజు ప్రభువు భూపతి వృక్షం చెట్టు తరువు సకలం సర్వం సమస్తం స్వర్గం దివి నాకం ప్రకృతి వికృతులు అంబ అమ్మ ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచెరువు ఆహారం ఓగిరం ఉత్తరీయం ఉత్తరీయం కథ 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 కవి కయ్యి కాలం కారు కార్యం కజ్యం కుమారుడు కుమరుడు గర్భం కడుపు త్యాగం త్యాగం దిశ దిశ దీపం దివ్వే దోషం దోషం ధర్మము ధమ్మం పుణ్యము పుణ్యం పుస్తకం మొత్తం భక్తి భక్తి సంతోషం సంతసం. ఇక్కడితో మొత్తం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఆకారాది పట్టిక అంతా కంప్లీట్. ఈ వీడియోని పనిచేస్తూ వినండి. అర్థాలు అవంతటా అవి మైండ్లో గుర్తుంటాయి. అర్థాలు కదా అని సింపుల్గా వదిలేస్తాం. అక్కడ గుర్తించమనేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కువ మార్క్ పోగొట్టుకునేది అర్థాల్లోనూ పర్యాయ పదాల్లోనూ ఈ ప్రకృతి వికృతుల్లోనే సింపుల్గా తీసి పడేసినా కూడా అక్కడికి వెళ్ళేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదానికొకటి పెట్టి వస్తాం. అలా మార్కును కోల్పోకుండా జాగ్రత్తగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ.